సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో బాస్, ఈరోజు ఇది మన సెకండ్ వీడియో. ఈరోజు ఆల్రెడీ ఒక ఫస్ట్ వీడియో వచ్చింది, దాంట్లో కొన్ని రూమర్స్ కవర్ చేసినాను. సో ఈరోజుది ఫస్ట్ వీడియో ఎవరు చూడలేదో వాళ్ళు కంపల్సరీ ఆ వీడియో చూడండి. అండ్ నేను కావాలంటే ఆ వీడియోకి ఈ వీడియో లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో పెట్టేస్తాను. అండ్ ఈరోజు ఫస్ట్ వీడియోలో నేను ఒక మాట చెప్పినాను, అండ్ అది ఏంటంటే ఒక రూమర్ ఉంది. ఆ రూమర్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ రూమర్. అండ్ ఆ రూమర్ నిజమైతే మేబీ చాలామందికి నచ్చవచ్చు, లేదా ఫ్యాన్స్ చాలా పిచ్చి కోపం చూపించచ్చు బాస్, అది అలాంటి రూమరు. సో అలాంటి రూమర్ గురించి అంటే అసలు ఏ రూమరు, అసలు మ్యాటర్ ఏందో దాని గురించి మాట్లాడడానికే ఇది ఒక సపరేట్ వీడియో అనే మాట స్పెషల్లీ మీకోసమే. సో ఈ వీడియోలో మొత్తం ఆ టాపిక్ ఏందో క్లియర్లీ నేను మొత్తము మీ అందరికి చెప్తాను ఆ రూమర్ గురించి. అంటే ఈ వీడియో ఒక టైప్లో మనం డిస్కస్ చేస్తున్నాం అనే మాట. అంటే అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగే ఛాన్స్ ఉంది, ఏం జరుగుతుందని రూమర్స్ వస్తున్నాయి. సో చాలా క్లియర్లీ మాట్లాడదాం దీని గురించి. అండ్ మీకేమనిపిస్తుందో మీరు కామెంట్లో చెప్పొచ్చు అనే మాట. ఎందుకంటే ఇది ఒక సపరేట్ వీడియో బాస్, ఎందుకంటే ఈ రూమరే అలాంటిది. ఈ రూమర్ గురించి మీరు కంపల్సరీ చెప్పాలి కామెంట్స్లో. అండ్ మీరు ఇంకొకటి అనుకోవచ్చు, నిన్న సండే ఉండే అండ్ నిన్న ఒక్క వీడియో రాలేదు, అండ్ ఈరోజు 2 వీడియోస్ వస్తున్నాయి ఏందని మీరు ఈ టైప్లో మీ మనసు చిన్న డౌట్ వచ్చినట్టుంది. సో చూడండి, నిన్న వీడియో వస్తుండే అండ్ ఓపెన్ చెప్పాలంటే ఈరోజు మార్నింగ్ వచ్చిన వీడియో యాక్చువల్లీ నిన్నటి అప్డేట్స్ రూమర్స్ వీడియోస్ అనేమాట అది. సో నిన్న టైం దొరకలేదు, అందుకే నిన్న వీడియో చేయలేదు. అండ్ ఎందుకు టైం దొరకలేదు అంటే నేను మీతో ఒకటి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అదేంటంటే మా డాడీ ఆరోగ్యం అంటే మంచి లేదు బాస్. సో అందుకే నిన్న నేను అంటే చాలా బిజీ ఉండే మేము, అందుకనే నిన్న నేను వీడియో చేయలేకపోయినాను. సో లైఫ్లో ఈ టైప్లోవి వస్తాయన్నమాట ఒక్కొక్కసారి సిచ్యువేషన్. సో ఒక యూట్యూబర్ లైఫ్ అంటే మామూలు మాట కాదు బాస్, నిజం చెప్తున్నాను. చాలా ఉంటాయి. ఒకవేళ ఒక మనిషి ఇలా జాబ్ చేస్తే అని ఈరోజు రాను, నేను 2 రోజుల కోసం రాను, లేదా 3 రోజుల కోసం రానని చెప్పొచ్చు, లీవ్ తీసుకోవచ్చు, చాలా ఈజీ. కానీ ఒక యూట్యూబర్ లైఫ్ ఎలాంటిది అంటే ఒక 2-3 రోజులు వీడియోస్ చేయకపోయినా వ్యూస్ రావడం పడిపోతాయి అన్నమాట. ఒక వీడియోస్ పైన ఇంప్రెషన్ పడిపోతాయి, రీచ్ పడిపోతాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి బాస్. అండ్ ఇప్పుడు మా డాడీ గురించి మాట్లాడితే మా డాడీ ఆరోగ్యం కొంచెం అంటే బాగాలేదన్నమాట. కానీ నాకు ఒక నమ్మకం ఉంది దేవుని పైన, మా డాడీ ఫాస్ట్గా రికవర్ అయిపోతాడని. అండ్ రికవర్ అయిపోవాలి బాస్, నిజం చెప్తున్నాను, చాలా ఫాస్ట్గా రికవర్ అయిపోవాలి మా డాడ్. అండ్ మీరు జర మా డాడ్ కోసం ప్రే చేయండి బాస్, చాలా ఫాస్ట్గా రికవర్ అయిపోవాలని. ఎందుకంటే హెల్త్ కొంచెం మంచి లేదు, సో రికవర్ అయిపోవాలి. అందుకే నేను మీతో షేర్ చేసినాను, ఎందుకంటే చెప్పలేము బాస్, మీలో ఎవరైనా నిజంగానే మనసుతో ఒకవేళ మొక్కుతే ప్రే చేస్తే ఎవరితోనే ఒక మాట దేవుని దగ్గర వెళ్తుంది కదా. సో అందుకే మీతో నేను షేర్ చేసాం. సో మా డాడ్ కోసం కంపల్సరీ ప్రే చేయండి, చాలా ఫాస్ట్గా రికవర్ అయిపోవాలని. ఓకే, సో ఇప్పుడు మనము మాట్లాడదాము ఆ రూమర్ గురించి. సో ఆ రూమర్ అసలు ఏంటంటే, ఇందాక నేను ఫస్ట్ వీడియోలో ఒక మాట చెప్పినాను, ఒక అప్డేట్ ఇచ్చినాను. అండ్ అది ఏంటంటే మన బ్లడ్ లైన్ స్టోరీ లైన్ ఉంది కదా. సో ఈ బ్లడ్ లైన్ది స్టోరీ లైన్ నెక్స్ట్ ఇయర్ అసలు తర్వాత అయినా కంటిన్యూ అవుతుందంట. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అసల్మేనియా తర్వాత కంటిన్యూ అవుతుంది అంటే ఎందుకు కంటిన్యూ అవుతుంది? ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అసల్మేనియాలో రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరగచ్చని ఇలాంటి టాక్ ఉంది కదా. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ అసల్మేనియా సౌదీ అరేబియాలో ఉంది. సౌదీ అరేబియా వాళ్ళు చాలా డిమాండ్ చేస్తారు, అండ్ అలా డిమాండ్ చాలా ఉంది మ్యాచ్ కోసం. ఏ మ్యాచ్ కోసం? మన రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ కోసం వాళ్ళు చాలా డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు రసల్మేనియా తర్వాత బ్లడ్ లైన్ స్టోరీ లైన్ కంటిన్యూ ఉంటుంది అని టాక్ వచ్చినప్పటి నుంచి మనకి దీనిపైన ఒక్కటి కాదు బాస్, 2 రూమర్స్ వచ్చినాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి అర్థం చేసుకోండి, బ్లడ్ లైన్ స్టోరీ లైన్ నెక్స్ట్ ఇయర్ రసల్మేనియా తర్వాత కంటిన్యూ ఉంటుంది అనేది ఇది ఒక రూమర్ కాదు, ఇది యాక్చువల్లీ డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ ఒక టాక్ అనమాట. దీన్ని మీరు ఒక అప్డేట్ అనుకోవచ్చు, బ్యాక్ స్టేజ్ నుంచి వచ్చిన ఒక న్యూస్ ఇది. నెక్స్ట్ ఇయర్ రసల్మేనియా తర్వాత బ్లడ్ లైన్ స్టోరీ లైన్ కంటిన్యూ ఉంటుంది. సో అందుకనే ఒక 2 రూమర్స్ వచ్చినాయి బాస్, 2గా ఐ థింక్ 2-3 రూమర్స్ ఉన్నాయి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రసల్మేనియా తర్వాత కంటిన్యూ అవుతుంది అంటే దీని వెనకాల ఒక రీజన్ ఉందంట. అండ్ ఆ రీజన్ ఏంటంటే ద రాక్ వస్తాడు. ద రాక్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఈ సోలో సికోవాకి మీరు గమనిస్తున్నారు కదా, సోలో సికోవా రోమనస్ కలుమంటే కలుస్తలేడు. ఓకే, సో ఈ సోలో సికోవా లాంటి సూపర్ స్టార్ అండ్ ఇన్ ఫ్యూచర్లో మేబీ జిలాఫాట్ వస్తాడు కదా. సో జిలాఫాట్ రోమన్ రైన్స్ సైడ్ ఉంటుంది మంచిది, కానీ రోమన్ రైన్స్ సైడ్ నుంచి ఈ జే ఊసో, జిమీ ఊసో వీళ్ళు కొంచెం ఈ మధ్యలో కొంచెం విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు, మీరు గమనిస్తున్నారు. సో మనం ఏమనుకుంటున్నాం అంటే జే ఊసో, జిమీ ఊసో ఎప్పటికీ రోమన్ రైన్స్ సైడ్ ఉంటారని మనం అనుకుంటున్నాం, కానీ వీళ్ళు
మేబీ వీళ్ళిద్దరు ఎవరైనా ఒక్కరు లేదా వీళ్ళిద్దరు ద రాక్ సైడ్ వెళ్ళొచ్చు అనమాట. మీరు మొత్తం వినండి అసలు ఏం చెప్తున్నా మీకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. సో వీళ్ళు రాక్ సైడ్ వెళ్ళొచ్చు అనమాట. జిలా పాటు జేకబ్ పాటు లాంటి సూపర్ స్టార్ రోమన్ రైన్స్ సైడ్ ఉంటారు. అండ్ ద రాక్ సైడ్ మేబీ ది ఊసోస్లోకి వెళ్ళి ఎవరైనా ఒక్కరు లేదా ఇద్దరు. అండ్ సోలో సికోవా మేబీ ద రాక్ సైడ్ లేదా రోమన్ రైన్స్ సైడ్ వచ్చినా రావచ్చు. అంటే రోమన్ రైన్స్ సైడ్ రావడానికి కాదు, సోలో సికోవా రోమన్ రైన్స్ సైడ్ వచ్చినా రావచ్చు. సో అసలు మ్యాటర్ ఏంది, అసలు ఇది ఏం చెప్తున్నాం అంటే చూడండి, బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్. ఎస్, అప్పుడే ఈ బ్లడ్ లైన్ స్టోరీ లైన్ కంటిన్యూ అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి, బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ జరిగితే ఏ లెవెల్లో ఉంటుంది. ఆల్రెడీ ఒక్క బ్లడ్ లైన్ డబ్ల్యూడబ్ల్యూలో 4 సంవత్సరాలు రాజ్యం చేసింది. ఆ బ్లడ్ లైన్ తోటి ఇప్పుడు మరోసారి బ్లడ్ లైన్ రీయూనైట్ అయితేనే రా షో నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోతుంది. అలాంటిది ఒకవేళ రోమన్ రేన్స్ ది బ్లడ్ లైన్ వర్సెస్ ద రాక్ బ్లడ్ లైన్ అయిపోతే, అంటే ప్రజెంట్ కోసం బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైనే అందం. ఎందుకంటే ద రాక్ వచ్చినప్పుడు మేబీ ద రాక్ ఫ్యాక్షన్ పేరు వేరే పేరు ఉండొచ్చు, బ్లడ్ లైన్ కాకుండా ఇంకో వేరే పేరు ఉండొచ్చు. మేబీ వాళ్ళు సూపర్ బ్లడ్ లైన్ అని పెట్టవచ్చు పేరు. సో వేరే పేరు కావచ్చు లేదా సేమ్ పేరు ఉండొచ్చు. బట్ ప్రజెంట్ కోసం అయితే వీళ్ళు ఒక్కటే ఫ్యామిలీ కాబట్టి బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ పైన రూమర్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇంకొక రూమర్ వింటే మీరు ఇంకా షాక్ అవుతారు. మీరు ఒకటి గమనించిన కదా, అంటే రీసెంట్ టైంలో బ్యాక్ స్టేజ్ రోమన్ రేన్స్ అండ్ కోడీ రోడ్స్ ఫేస్ టు ఫేస్ వచ్చినారు. గుర్తుంది కదా ఆ సెగ్మెంట్. అండ్ అది ఏ ప్రీమియర్ లైవ్ ఉండే, మన క్లాష్ ఇన్ ఇటలీలో. అంటే మొత్తం ఆ షో అయిపోయిన తర్వాత బ్యాక్ స్టేజ్ ఒక ఫేస్ ఆఫ్ చూపించినారు. ఎందుకు చూపించినారు ఫేస్ ఆఫ్? రోమన్ రేన్స్ అండ్ కోడీ రోడ్స్ అసలు బ్యాక్ స్టేజ్ జస్ట్ ఒక లుక్, ఇద్దరు ఇట్లా ఫేస్ టు ఫేస్ వచ్చినారు, ఏం మాట్లాడలేదు, ఒక ఫేస్ టు ఫేస్ వచ్చినారు. ఆ ఫేస్ ఆఫ్ ఎందుకు చూపించినారు రోమన్ రేన్స్ అండ్ కోడీ రోడ్స్? ఇప్పుడు ఈ నెక్స్ట్ రూమర్ నిజం చెప్తున్నాను, ఇది ఇంటే లేదా మీకు చాలా పిచ్చి కోపం వచ్చినా రావచ్చు, లేదా ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చినా రావచ్చు. ఈ రూమర్ ఏంటంటే కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేస్తాడు అండ్ ఆ హీల్ టర్న్ ద రాక్ చేపిస్తాడు. ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్లీ సెన్స్ ఉంది, సెన్స్ లేదని కాదు, సెన్స్ ఉంది బాస్. మీరు రీసెంట్లీ డబ్ల్యూడబ్ల్యూలో గమనించలేదా, మన జాన్ సీనా హీల్ టర్న్ అయినప్పుడు ఆ సోల్ గురించి ఎవరు మాట్లాడినారు? ద రాకే కదా. ద రాక్ కోడీ రోడ్స్ ఆత్మ కొననికి వచ్చిండు, అంటే నీ ఆత్మ నాకు ఇచ్చే, నీ సోల్ నాకు ఇచ్చే అని చెప్పిండు కోడీ రోడ్స్కి. అంటే ఏదో ఆత్మ ఇవ్వడం సోల్ ఇవ్వడం అంటే ఇది నిజంగానే ఒక ఆత్మ అమ్మేయడం కాదు. నీ సోల్ నాకు ఇచ్చే అంటే దాని ఇంకా అర్థం ఏముండే అంటే నేను చెప్పినట్టు నువ్వు హీల్ టర్న్ చెయ్యి అని ఫస్ట్ ఆఫర్ ఎవరికి ఇచ్చిండు? ద రాక్ జాన్ సీనాగా? లేదు బాస్, కోడీ రోడ్స్కి ఇచ్చిండు. అండ్ మీకు తెలుసా దాని తర్వాత మన జాన్ సీనా హీల్ టర్న్ చేసిండు, కరెక్టే. కానీ ఆ ఆఫర్ తర్వాత కోడీ ఒక్కసారి ఏమని చెప్పిండు ఒక సెగ్మెంట్లో, ఆ ఆఫర్ ఎప్పటికీ ఉంటుంది. మర్చిపోయినారా మీరు? కోడీ రోడ్స్ ఈ మాట చెప్పిండు, ఆ ఆఫర్ ఎప్పటికీ ఉంటుందని. ఏ ఆఫరు? సోల్ ఇవ్వడం అంటే ద రాక్ ఆఫర్ ఎప్పటికీ ఉంటుంది. సో దీని అర్థం ఏంటంటే, ఈ రూమర్ ఏంటంటే ద రాక్ కోడీ రోడ్స్కి, అంటే ద రాక్ అండ్ కోడీ రోడ్స్ కలిసిపోతారు. కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేస్తాడు, ద రాక్ కోడీ సైడ్ వెళ్ళిపోతాడు బాస్. అంటే వీళ్ళు ఒక్కటైపోతారు. అండ్ ఇప్పుడు ఈ ఫేస్ ఆఫ్ గురించి మాట్లాడితే ఇది ఫ్యూచర్ మ్యాచ్ టీజ్ ఉండే. ఈ సంవత్సరం అయితే రెసల్మేనియాలో రోమన్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరగలేదు చాలా రీజన్స్ వల్ల. కానీ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో ఈ మ్యాచ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అరే ఇదేందన్నా నువ్వు ఒక్కసారేమో ఓబా వర్సెస్ రోమన్ రేన్స్ అంటావు ప్లాన్ బి, లేదా అంటే మన రోమన్ వర్సెస్ సెత్ రాలిన్స్ మేబీ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా అనుకున్నాం, కానీ SummerSlam జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో రోమన్ వర్సెస్ ద రాక్ అన్నావు. అలాంటిది ప్లాన్ బి అయితే రోమన్ వర్సెస్ ఓబా ఫేమీ ఉండే కదా. సో ఈ మ్యాచ్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? కోడీ వర్సెస్ రోమన్ రేన్స్. ఇదే కదా రూమర్. ఈ రూమర్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో రోమన్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరగవచ్చు. అండ్ కోడీ రోడ్స్ హీల్ టర్న్ ఉంటాడు, వరల్డ్ ఛాంపియన్షిప్ కోసమే మ్యాచ్ జరుగుతుంది. అండ్ ద రాక్ రిటర్న్ దానికంటే ముందే కావచ్చు, లేదా ద రాక్ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో. అంటే ఇలా రాక్ కావాలి కదా, సౌదీ అరేబియా వాళ్ళు ద రాక్కి మస్త్ అంటే చాలా జబర్దస్త్ ఆఫర్ ఇస్తున్నారు సౌదీ అరేబియా వాళ్ళు ద రాక్కి. సో ద రాక్ వస్తాడు. మరొకసారి వినండి, ద రాక్ దానికంటే ముందు రావచ్చు నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా కాదు, మేబీ ఈ సంవత్సరంలో రావచ్చు.
సమ్మర్ స్లామ్ కావచ్చు లేదా వార్ గేమ్స్ వరకు రావచ్చు, చెప్పలేము. కానీ ద రాక్ మాత్రం వస్తాడు. ద రాక్ నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో రావచ్చు. ఇలా మ్యాచ్ మధ్యలో రోమన్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ మధ్యలో, అండ్ ద రాక్ వల్ల అప్పుడు మేబీ కోడీది హిల్టన్ కావచ్చు. అండ్ ద రాక్ వల్లనే రోమన్ రైన్స్ ఓడిపోతాడు, కోడీ గెలుస్తాడు బాస్. ఇలా 3వ మ్యాచ్లో ఎస్ కోడీ గెలుస్తాడు, రోమన్ ఓడిపోతాడు ద రాక్ వల్ల. అండ్ దాని తర్వాత ఏమవుతుంది అంటే దాని తర్వాతనే నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా తర్వాతనే అస్సలైన కథ మొదలవుతుంది అన్నమాట. బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ స్టోరీస్ జరుగుతాయి. ఇలా మధ్యలో సమ్మర్ స్లామ్లో మ్యాచ్ జరగచ్చు, వార్ గేమ్స్ జరగచ్చు. అండ్ అంటే నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా అంటే నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా అయిపోయిన తర్వాత దాని తర్వాత ఇంకో రెసల్మేనియా ఉంటుంది కదా మన 2028లో, అప్పుడు జరుగుతుందంట ఆ రెసల్మేనియాలో రోమన్ వర్సెస్ ద రాక్ మ్యాచ్. అంటే మనమేమో నెక్స్ట్ ఇయర్ చూసాం అనుకుంటున్నాం ఈ మ్యాచ్. అంటే మన సౌదీ అరేబియాలో రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ నెక్స్ట్ ఇయర్ చూడాలని మనకు ఉంది. ఇది కావచ్చు. అంటే ఇదే వీడియోనే ఇందాక చెప్పినాను, ఒక రూమర్ ఉంది ద రాక్ సైడ్ వెళ్ళిపోతారు ఇలా. అంటే కొంతమంది ద రాక్ సైడ్ వెళ్ళిపోతారు, కొంతమంది ఏమో రోమన్ రైన్స్ సైడ్ ఉంటారు. బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ కావచ్చు. నెక్స్ట్ ఇయర్ వరకు నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ కావచ్చు. కాదంటలేను, ఈ రూమర్ ఉంది. ఫస్ట్ అదే రూమర్ చెప్పినా నేను మీకు, బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ అవుతుంది. అండ్ బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ ఎండ్ రోమన్ వర్సెస్ ద రాక్ మ్యాచ్తో అవుతుంది. ఇప్పుడు 3వ రూమర్ చెప్తాను చూడండి. రోమన్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో ఒకవేళ జరిగితే ఆ మ్యాచ్లో రోమన్ గెలుస్తాడని మీరు అనుకుంటున్నారా? లేదు, ఆ మ్యాచ్లో ద రాక్ గెలుస్తాడు. ద రాక్ గెలిచి ఛాంపియన్ అయిపోతాడు. అండ్ అందుకే దాని తర్వాత బ్లడ్ లైన్ స్టోరీ లైన్ కంటిన్యూ ఉంటుందని అందుకే మనకి ఈ టైప్లో టాక్ వచ్చింది. ద రాక్ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో గెలుస్తాడు, రోమన్ రైన్స్ ఓడిపోతాడు. దాని తర్వాత స్టోరీ కంటిన్యూ అయ్యి దాని తర్వాత ఇంకొక రెసల్మేనియాలో అంటే 2027లో ఒక రెసల్మేనియా, దాని తర్వాత 2028లో ఒక రెసల్మేనియాలో మరోసారి మ్యాచ్ జరుగుతుంది. అండ్ అప్పుడు ద రాక్ ఓడిపోతాడు. అండ్ అప్పుడు రోమన్ రైన్స్ ద రాక్కి ఓడిపించి మేబీ మళ్ళొకసారి ఛాంపియన్ కావచ్చు. కానీ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ద రాక్ ఒకవేళ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో రోమన్ రైన్స్ ఫైట్ చేసి రోమన్ రైన్స్కి ఓడిపించి ద రాక్ న్యూ ఛాంపియన్ అయిపోతే, ఒక్క సంవత్సరం అంటే నెక్స్ట్ ఇయర్ కాకుండా మళ్ళీ ఇంకొక సంవత్సరం ఆగాలి కదా రెసల్మేనియా కోసం. సో ఒక సంవత్సరం వరకు ద రాక్ ఛాంపియన్ ఉంటే స్టోరీ అసలు వీళ్ళు గుంజుతారా? ద రాక్ అన్ని డేట్స్ ఇస్తాడా? ద రాక్ హాలీవుడ్ సూపర్ స్టార్ అన్ని డేట్స్ ఉంటాయా ద రాక్ దగ్గర? ఎంత పార్ట్ టైమర్ అయినా సరే రావాలి కదా, నెలలో ఒక్కసారైనా కనిపించాలి కదా. సో ఆ టైం ఇవ్వగలుగుతాడు ద రాక్ అంటే గుంజొచ్చీలు. నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్, ద రాక్ గెలుస్తాడు. అండ్ ఇంకొక రెసల్మేనియాలో రాక్ వర్సెస్ రోమన్ రైన్స్, రోమన్ గెలుస్తాడు. సో ఈ టైప్లో 2 రెసల్మేనియాస్లో మనకి మ్యాచ్ రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ చూడడానికి దొరుకుతాయి. సో ఇది ఒక మంచి రూమరే. కానీ అగైన్ ఒకసారి ఆలోచించండి, రోమన్ అండ్ కోడీ రోడ్స్ది ఫేస్ ఆఫ్ ఎందుకు జరిగింది? షో అయిపోయిన తర్వాత రోమన్ అండ్ కోడీ రోడ్స్ది. అండ్ కోడీ రోడ్స్ హిల్టన్ పైన టాక్ ఉన్నాయి. కోడీ రోడ్స్ దగ్గర ద రాక్ ఆఫర్ ముందు నుంచే కోడీ చాలా క్లియర్ అయిపోయింది ఆ ఆఫర్ ఎప్పటికీ ఉంటుందని. సో ద రాక్ వచ్చినప్పుడు మేబీ కోడీ హిల్టన్ చేపించి కోడీకి అంటే ఆ లెవెల్లో పవర్స్ ఇచ్చేస్తాడా? అంటే కోడీ రోమన్ రైన్స్ కోడిపించి ఛాంపియన్ అయిపోతాడు. కోడీ ఊకుకే అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ గెలుస్తున్నందుకే ఇక్కడ ఫ్యాన్స్ చాలా పిచ్చోలు అయిపోతున్నారు. అలాంటిది కోడీ ఇప్పుడు అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ అని కాదు, వరల్డ్ ఛాంపియన్షిప్ గెలుస్తే మీరు అనుకుంటున్నారేమో ఇదేం రూమర్స్ రా బాబు, అసలు ఇది జరుగుతుందా, అసలు ఇది ఏం పిచ్చి రూమర్స్ అని మీరు అనుకుంటున్నారనుకుంటా మీలో కొంతమంది. బట్ బాస్, ఈ డబ్ల్యూడబ్ల్యూఈ ఇక్కడ ఎప్పుడైనా ఏమైనా కావచ్చు అనేమాట. అండ్ ఈ రూమర్స్ మామూలు రూమర్స్ కావు. ఈ రూమర్స్ ఏదో ఒక రూమర్ నిజమవుతుంది, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ అప్పుడు వచ్చి మళ్ళొకసారి మన ఛానల్లో కామెంట్ చేయండి ఏదైనా వీడియో పైన, దీంట్లో ఏదైనా ఒక రూమర్ నిజమవుతుంది, కంపల్సరీ నిజమవుతుంది. ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ మాత్రం కంపల్సరీ, అంటే అది ఎప్పుడో జరుగుతుండే, ఎవరి వల్ల జరగలేదో మీకు తెలుసు, ఓకే చెప్పి మాట్లాడి వేస్ట్. అండ్ ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ ఇన్ ఫ్యూచర్లో ఉంటుంది, అది నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా కావచ్చు. సో ద రాక్ వస్తుండంటే మీరే ఆలోచించండి, ఇక్కడ సోలో సికోవా అంటే ఇప్పుడు రోమన్ రైన్స్ బ్లడ్ లైనే తీసుకొని నడుస్తుండు.
రోమన్ రైన్స్ బ్లడ్ లైన్లో జేకబ్ ఫాటు ఉన్నాడు, ఆల్రెడీ ది ఊసోస్ ఉన్నారు. సోలో ఏమో మేబీ ఇన్ ఫ్యూచర్లో రోమన్ బ్లడ్ లైన్లో కలవచ్చు, లేదా సోలో ద రాక్ సైడ్ వెళ్ళొచ్చు. జిలా ఫాటు బి వస్తుండు. అది మీరే ఆలోచించండి. ఇంత పెద్ద బ్లడ్ లైన్ స్టోరీ పెట్టుకొని అంత సింపుల్గా రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ అయిపోతుందా? లేదు బాస్, ఇక్కడ బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ తమాషాలు జరుగుతాయి. అండ్ అది జరగాల్సిందే. ఈ టాక్ ఇప్పటి నుంచి కాదు, రోమన్ రైన్స్ ఫస్ట్ బ్లడ్ లైన్ బ్రేక్ అయ్యే ముందు నుంచే టాక్ ఉండే బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ది. అండ్ ఇది జరిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. నిజం చెప్పాలంటే మనము ఈ వీడియోలో లేదా ఫ్యూచర్ గురించి మాట్లాడేసినాం. మనం ఇన్ ఫ్యూచర్లో కాపోయే ఫ్యూడ్, ఇన్ ఫ్యూచర్లో కాపోయే మ్యాచెస్ గురించి మాట్లాడేసినాం. సో అందుకే కొంతమందికి మేబీ ఇది అర్థం కాకపోవచ్చు, బట్ ఇన్ ఫ్యూచర్ జరిగినప్పుడు ఈ వీడియో గుర్తొస్తుంది. సో అందుకని ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో రోమన్ వర్సెస్ కోడీ రోడ్స్ చూడాలనుకుంటున్నారా? అది దాంట్లో కోడీ యాజ్ ఎ హీల్ ఉంటాడు. లేదా నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో మీరు రోమన్ వర్సెస్ ద రాక్ చూడాలనుకుంటున్నారా? ఒక సాలిడ్ డ్రీమ్ మ్యాచ్. లేదా డబ్ల్యూడబ్ల్యూ ఒక ప్లాన్ బి పెట్టింగ్ కదా, వాళ్ళ దగ్గర ఒక ప్లాన్ బి ఉంది, రోమన్ వర్సెస్ ఓబా ఫేమి నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా కోసం. సో ఆ ప్లాన్ బి మ్యాచ్ చూడాలనుకుంటున్నారా? ఒకవేళ ద రాక్ వస్తే మాత్రం మీకు తెలుసు, ఇందాక చెప్పేసినాను, ఊకే చెప్పి టైం వేస్ట్ చేయను. బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ స్టోరీ నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతే మీరు ఆలోచించండి. అంటే రోమన్ రైన్స్ సైడ్ ఇంతమంది బ్లడ్ లైన్ మెంబర్స్ ఉన్నారు, అలాంటి ద రాక్ వచ్చినప్పుడు అంత సింపుల్గా ఉంటుందా? ద రాక్ వచ్చి రోమన్ రైన్స్ ముందు ఇలా పడితే ఎవరు ఉండరా ద రాక్ సైడ్? అంత సింపుల్గా ఉంటుందా స్టోరీ? లేదు బాస్, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది స్టోరీ. సో ఇప్పుడు మేము ఈ ముంగట 3 మ్యాచెస్ ఉన్నాయి. ఫస్ట్ సెత్ రాలిన్స్ బి ఉండే దాంట్లో, బట్ ఆ సెత్ రాలిన్స్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ ఇదే సమ్మర్ స్లామ్ కోసం ట్రిగర్ పుల్ చేసినారు. సో ఈ సమ్మర్ స్లామ్లో రోమన్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ జరిగిపోతుంది. అలాంటప్పుడు ఇప్పుడు ఆ ఆప్షన్ లేదు. ఇప్పుడు అలాంటప్పుడు మన దగ్గర స్టిల్ 3 మ్యాచెస్ ఉన్నాయి. స్టిల్ ఒకటి రోమన్ వర్సెస్ ద రాక్, రోమన్ వర్సెస్ ఓబా ఫేమి, రోమన్ వర్సెస్ కోడీ రోడ్స్. ఈ ఒక్కటేసారి మరోసారి కోడీ రోడ్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చేసిండని ఈ రూమర్ అయిన తర్వాత నేనే షాక్ అయినా, బాస్ ఇదేంది మరోసారి కోడీ రోడ్స్ ఇన్వాల్వ్ అవుతుండే రోమన్ స్టోరీ లైన్లో అని. సో ఎస్, ఈ టాక్ ఉంది. అందుకే ఫేస్ ఆఫ్ ఇదంతా జరిగింది రీసెంట్ టైంలో. ఏదో సంథింగ్ పెద్ద ప్లానింగే జరుగుతుంది డబ్ల్యూడబ్ల్యూలో. ఇది జరిగితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయిపోతుంది. మీ ముందు 3 మ్యాచెస్ పెట్టినాను. ఇప్పుడు మీరు చెప్పండి, హ్యాజ్ ఏ ఒక రెస్లింగ్ ఫ్యాన్, మీరు చెప్పండి ఏ మ్యాచ్ జరిగితే మంచిగా ఉంటుంది? ఏ మ్యాచ్ వల్ల ఓన్లీ ఫ్యాన్స్ కోసం అని కాదు, డబ్ల్యూడబ్ల్యూ కోసం వ్యూవర్షిప్లో ప్రతి దాంట్లో చాలా మంచి లాభం అవుతుంది. ఏ మ్యాచ్ మంచిగా ఉంటుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఇలాంటి ఫ్యూచర్ ఫ్యూడ్స్ అంటే ఇలాంటి మ్యాచెస్, డ్రీమ్ మ్యాచ్ అంటే ఇలాంటి ఫ్యూచర్ ఫ్యూడ్స్ పైన ఇంకేమైనా రూమర్స్ వస్తే ఎప్పుడైనా ఇలాంటి సపరేట్ వీడియో చేయాలంటే చెప్పండి, కంపల్సరీ నేను మీకోసం ఇలాంటి సపరేట్ వీడియో చేస్తాను. ఎందుకంటే మీరు ఇంట్రెస్ట్ చూపించాలి ఇలాంటి ఫ్యూచర్. ఎందుకంటే ప్రజెంట్ స్టోరీ లైన్ నడుస్తుంది. ప్రెజెంట్ నడుస్తున్న స్టోరీ లైన్ పైన వీడియోస్ చేస్తే అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది, అది కామనే. కానీ ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడింది అది ఎక్కడి నుంచి కనిపిస్తలేదు, అది మనకు ఆన్ టీవీలో ఏం చూపిస్తుంది అంటే ఇది ఫ్యూచర్ మ్యాచ్ అయిపోయింది. సో చాలామంది మేబీ కనెక్ట్ అయినా కనెక్ట్ కావచ్చు, లేదా చాలామంది కనెక్ట్ కారన్నమాట. సో అందుకే మీరు చెప్పండి, మీకు ఈ ఫ్యూడ్స్ పైన ఇన్ ఫ్యూచర్లో ఇలాంటి ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్లు చెప్పండి. నేను ఇన్ ఫ్యూచర్లో ఇంకేమైనా రూమర్స్ వచ్చినప్పుడు ఫ్యూచర్ ఫ్యూడ్స్ పైన కంపల్సరీ నేను వీడియో చేస్తాను, ఫ్యూచర్ ఫ్యూడ్స్ పైన. సో బాస్, ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.